హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్ ఉంది కానీ దాని ప్రీవ్యూ అనుకోండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక చెన్నైకి డూ ఆర్ డై మ్యాచ్ అనుకోండి. ఎందుకంటే చెన్నై పక్కా గెలిస్తే 0.5 to 1% పక్కా చెన్నై ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి ఒక చిన్న నమ్మకం. అంటే ధోని మీ సంగతి మీకు తెలిసింది, ఆ చిన్న నమ్మకాన్ని కూడా వదులుకోడు. నాకు తెలిసి ఈరోజు చెన్నై పక్క వేరే లెవెల్ ఆడిద్దేమో మ్యాచ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపాటి ఛాన్స్ ఉంది, 0.1% ఛాన్స్ ఉంది అన్నా కానీ ధోని అస్సలు వదలడు. ఆ రకంగా ఈరోజు బ్యాటింగ్ లైనప్ని సెలెక్ట్ చేస్తాడేమో అనుకుంటున్నాడు. బౌలింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ ఇటు బ్యాటింగ్ లైనప్ ఆదాయంగా ఆ రకంగా సెలెక్ట్ చేస్తాను అనుకుంటున్నాడు. ఇక పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ కూడా ఇక ప్లే ఆఫ్లో ఉండాలంటే పంజాబ్ కూడా చాలా ఆడాల్సిందే మ్యాచ్. ఎందుకంటే లాస్ట్ టైం ఒక్క పాయింట్తో మంచిగా ఆడినా కానీ వర్షం పడేసరికి ఒక పాయింట్తో పంజాబ్ అనేది కొంచెం వెనకాలకు వచ్చేసింది. ఒకవేళ మ్యాచ్ కలిసి పంజాబ్ కూడా కొంచెం ముందుండేది. వాళ్ళు కూడా ప్లే ఆఫ్కి వెళ్ళే మ్యాచ్ వాళ్ళు కూడా చాలా పక్కాన తెలిసి మంచి ప్లానింగ్తో వచ్చి ఉంటారు. ఇక అది కాక ఈరోజు 2 అన్క్యాప్ ఓపెనర్స్, ప్రియాంశ్ ఆర్య ప్లస్ ప్రభు సిమ్రన్. ఇటు వచ్చేసి మనకి చెన్నైలో షేక్ రషీద్ వర్సెస్ మాత్రే అనుకుంటా. మాత్రే ఇద్దరు 2 అన్క్యాప్ ఇండియన్ ఓపెనర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అనుకుంటున్నారు. లేకపోతే మాత్రే ప్లేస్లో మళ్ళీ రచిన్ రవిచంద్రన్ తీసుకురావచ్చేమో మనకు తెలియదు. అదైతే ఒకవేళ మాత్రే తీసుకొస్తే అటు 2 అన్క్యాప్ ప్లేయర్స్, ఇటు 2 అన్క్యాప్ ప్లేయర్స్ అండి. అటు పంజాబ్లో చూసుకుంటే ప్రభు సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య లాస్ట్ టైం 39 balls సెంచరీ కొట్టడం అది వేరే లెవెల్. ప్రభు సిమ్రన్ కూడా 80 runs కొట్టడం, ఇద్దరు కాంట్రిబ్యూషన్ బాగా ఇస్తారండి. ఒకవేళ కొట్టినా 35-36 కొట్టినా కానీ, కొట్టి ఓడిపోయినా కానీ వాళ్ళు ఒక వేరే లెవెల్ ఇంపాక్ట్ అనేది ఫర్దర్గా వాళ్ళకు వచ్చే ప్లేయర్స్ అంతగా ఆడకపోయినా కానీ వీళ్ళు కొంచెం టార్గెట్ అనేది ముందే సెట్ చేసుకుని వెళ్ళిపోతారని సెట్ చేసి వెళ్ళిపోతారు. అంత రకంగా ఓపెనర్స్ ఇద్దరు కొట్టుడు కొడతారండి. ఇక ఓపెనర్స్ ప్రభు సిమ్రన్, అటు చూసుకుంటే ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ మించి ప్రియాంశ్ ఆర్య ఉన్నాడు. ఇక దాని తర్వాత లైనప్ చూసుకుంటే మనకి శ్రేయస్ అయ్యరు, ఇటు మ్యాక్స్వెల్ అన్న, శశాంక్ సింగ్ అట్లా ఉన్నారు, ఇంగ్లీషు అట్లా లైనప్ ఉంది. ఇక దాని తర్వాత చెన్నైలో చూసుకుంటే మనకి మేబీ రచిన్ రవీంద్రన్ తెస్తారో లేదంటే ప్లస్ ఈయన తీసుకొస్తారేమో రచిన్ అన్న లేదంటే మాత్రే తీసుకొస్తారేమో. దాని తర్వాత శ్యామ్ కరణ్ వస్తాడేమో తెలియదు. జడేజా నాకు తెలిసి థర్డ్ డౌన్ జడేజా దిగుతాడేమో. ఇక దాని తర్వాత ధోని, ఇక అట్లా ఫర్దర్గా నడుస్తూనే ఉంటుంది. బౌలర్స్ చూసుకుంటే నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మళ్ళీ ఎల్లీసీ తీసుకొస్తాడో పతిరానా తీసుకొస్తాడో. మేబీ పతిరానా అనుకుంటున్నా, ధోనికి చాలా ఫేవరెట్ పతిరానా. కానీ పతిరానా వచ్చేసరికి మ్యాచ్ అనేది అయిపోతుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది అండి. పతిరానా కూడా వేరే లెవెల్ బౌలింగ్ చేస్తారు. ఇక పిచ్చి పరంగా చూసుకుంటే ఇక పిచ్ ఏమో అంత స్కోరింగ్ పిచ్ ఏం కాదని 180 వరకు కొట్టచ్చు మ్యాక్స్. ఇక స్పిన్నర్స్కి ప్లస్ ఇక ఫాస్ట్ బౌలర్స్కి మీడియం ఫేజ్ అన్న లో ఫేజ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తానని నాకు కనిపిస్తుంది ఈరోజు పిచ్. ఇక డూ ఫ్యాక్టర్ అంటే ఆబ్వియస్లీ డూ ఫ్యాక్టర్ అనేది పక్కా ఉంటుందండి. డూ ఫ్యాక్టర్ పక్కా ఉంటుంది ఆబ్వియస్లీ చపక్ స్టేడియంలో. ఒకప్పుడు చపక్ స్టేడియంలో గెలవాలంటే భయపడేవాళ్ళు. ఆర్సీబీ గెలవడము, సన్ రైజర్స్ గెలవడము ఇక అంతా కామన్ అయిపోయింది. చపక్ స్టేడియంలో ప్రతి ఒక్కరు గెలిచేస్తున్నారు. ఒకప్పుడు చపక్ స్టేడియంలో అడుగుపెడుతున్నారు, రేపు మ్యాచ్ పక్కా మనది కాదు అన్నట్టే మైండ్లో పెట్టేసుకుని బయటకు వచ్చేసేవాళ్ళు, పక్క అట్లాగే ఓడిపోయేవాళ్ళు కూడా. ఇప్పుడు చపక్ స్టేడియంలో ప్రతి ఒక్కరు గెలుస్తున్నారు. ఆ మిత్ అనేది అదే మూఢనమ్మకం అంటారు కదా, ఆ మిత్ అనేది బయటకు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చపక్ స్టేడియంలో కూడా ప్రతి ఒక్కరు ఆడడం మొదలు పెట్టేస్తారు, కొట్టుడు కొడతారు చపక్ స్టేడియంలో కూడా. ఇక టాస్ ఎవరు విన్ అయితే ఎవరు తీసుకుంటారు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక టాస్ పంజాబ్ విన్ అయితే పక్క బ్యాటింగ్ లైనప్ తీసుకుంటుందండి, బ్యాటింగే తీసుకుంటుంది. చెన్నై విన్ అయితే పక్క చేజింగే తీసుకుంటుంది. ఎందుకంటే చెన్నై మ్యాచ్ టు మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ కన్నా చేజింగ్ మ్యాచెస్ విన్ అయ్యేది చాలా ఉంది చరిత్రలో. అందుకనే చెన్నై ఎప్పుడైనా కానీ టాస్ విన్ అయితే 75 to 80% చేజింగే తీసుకుంటుంది బ్యాటింగ్ కన్నా ఫస్ట్. ఈసారి కూడా నేను చేజింగే తీసుకుంటుంది. ఒకవేళ నా అంచనా కరెక్ట్ అయితే ఈసారి చేజింగే తీసుకుంటుంది చెన్నై. ఇక పంజాబ్ పక్కా బ్యాటింగే అనుకుంటున్నాను. మేబీ చేంజ్ అవ్వచ్చేమో, పంజాబ్ టాస్ విన్ అయినా చేజింగ్ తీసుకొచ్చామో మనకు తెలియదు. నా అంతవరకు అయితే నేను చెన్నై బ్యాటింగ్, ఇది చేజింగ్, పంజాబ్ బ్యాటింగ్ తీసుకోవాలి, బౌలింగ్ పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంటుంది అనుకుంటున్నాను. టాస్ ఒకవేళ విన్ అయితే వాళ్ళు. ఇక మ్యాచ్ ఈరోజు చెన్నైకి డూ ఆర్ డై మ్యాచ్. ఒకవేళ ఓడిపోతే ఎలిమినేట్ అనుకోండి, పక్కా గుద్ది చెప్తున్నాను. గెలిస్తే 0.5 to 1% ఛాన్స్ ఉంది. ఓడిపోతే పక్కా నేను రాసిచ్చి చెప్తాను చెన్నై ప్లే ఆఫ్కి వెళ్ళనట్టే. తర్వాత 4 మ్యాచెస్ 5 మ్యాచెస్ ఏం గెలుస్తారండి ఇంకా.
ఇంకా కొంచెం రాసుకున్నానండి, మేబీ ఎవరెవరు వస్తారని చెప్పి దాని గురించి చెప్తున్నాను. సిఎస్కేలో వచ్చి మనకి రషీదు మాత్రి ఓపెనింగ్కి వస్తారండి. దాని తర్వాత నాకు తెలిసి థర్డ్ లైనప్లో జడేజాని పంపిస్తారేమో. దాని తర్వాత డివాల్డ్ బ్రెవిస్ని పంపిస్తారేమో అని అనుకుంటున్నాను. దూబే కూడా ఇంత అంత మాత్రం నా ఫామ్లో ఉందంటే దూబేనా అండి, కొంచెం ఇంత అంత ఫామ్లో నా దూబే ఉన్నాడు. మొన్న మ్యాచ్లో జడేజా కూడా ఉన్నాడు అనుకోండి, అది వేరే లెవెల్. ఇక విజయ్ ఆర్ బేడీ అండి. ఇక ధోని అనుకుంటున్నాను, ఓవర్టర్న్ అనుకుంటున్నాను. ధోని తర్వాత ఓవర్టర్న్ ఆర్ అన్న శ్యామ్ కరణ్ తీసుకొస్తే చాలా మంచిదేమో అనిపిస్తున్నాను. కొన్ని మిడిల్ ఓవర్స్లో ఆయన కూడా వికెట్లు బాగానే తీసుకుంటాడు. ఇక శ్యామ్ కరణ్ తీసుకొస్తే బాగుంటుందేమో అనుకో. 100 కళ్ళు అయితే పక్కా ఉంటారండి. 100 కళ్ళు తీసే ఛాన్స్ ఉండదు. ఫస్ట్ 3 మ్యాచెస్ వాళ్ళు ఎట్లా ఆడారో అట్లాగే రకంగా ఈసారి కూడా ఈరోజు కూడా ఆడితే పక్కా మ్యాచ్ చెన్నై వైపే ఉంటుంది. ఈరోజు అట్లాగే ఆడతారేమో అని అనుకుంటున్నాను. ఇక దాని తర్వాత అంకులు, ఇంకా చెప్పినాను అంకుల్ అండి అంశుల్ తర్వాత పతిరానా అండి. ఇక పతిరానా పక్కా అవుతాడు. మేబీ పతిరానా తర్వాత ఎలిసిన్ తీసుకోవచ్చేమో, మేబీ అది చెప్పలేము. ఇది మన పంజాబ్ నుంచి చెప్పేసిందే. ప్రియాంశ్ ఆర్య, ప్రభుసింగ్రం, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, ఇంగ్లీష్ పక్కా ఉంటాడు. ఇక మ్యాక్స్వెల్, స్టోనిస్ అన్న, శశాంక్, జాన్సన్, హర్షదీప్, చాహల్, యశ్వర్, వైశాఖ్, బ్యాట్లే. ఇది నేను అనుకుంటున్న ప్లేయర్స్ అండి వీళ్ళు. మేబీ వాళ్ళు చేంజెస్ రావచ్చు. నేను చెప్తున్నా కదా, శ్యామ్ కరణ్ అన్న తీసుకురావచ్చు, చెప్పలేము. అటు చెన్నై వాళ్ళు, ఇటు మ్యాక్స్వెల్ అన్న లేదా స్టానిస్ అన్న, మ్యాక్స్వెల్నే తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను ఈరోజు మ్యాచ్లో. చూద్దాం మ్యాక్స్వెల్ తీసుకొస్తారు అంటే ఆ ప్లేస్లో స్టానిస్ని తీసుకొస్తారో మనకు తెలియదు. నేను చెప్తున్నాను ఓపెనర్స్ అయితే చింపి పడేస్తారు. దాని తర్వాత బ్యాటింగ్ అయినా పెట్టాలన్నా పర్లేదు, ఓపెనర్స్ అయితే పక్క చింపేస్తారని నేను అనుకుంటున్నాను ఈసారి మ్యాచ్ల్లో. అటు చెన్నై అన్న ఇటు పంజాబ్ అన్న ఇద్దరు ఓపెనర్స్ బాగా కొడతారేమో నేను అనుకుంటున్నా. చూద్దాం ఫర్దర్గా ఎట్లా ఉంటుందో. ఈ మ్యాచ్ అయిపోయినాక ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే మార్నింగ్ అన్న మ్యాచ్ రివ్యూ అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.